ఓం శాంతి 4/5/1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సదా ఏకమతము మరియు ఏక మార్గము ద్వారా ఏకరస స్థితి. ఈరోజు బాప్దాద వతనంలో పిల్లలందరినీ గూర్చి మాట్లాడుతూ హర్షిస్తూ ఉన్నారు. ఏ విషయం గూర్చి మాట్లాడారు? పిల్లలందరూ ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఒక్క క్షణంలో పొందవచ్చు అని విశ్వం ముందు ఛాలెంజ్ చేస్తారు. ఈ ఛాలెంజ్ మీరు చేస్తారు కదా! అనుభవంతో చూడండి. ఏ దివ్య బుద్ధి అయితే బ్రాహ్మణులందరికీ జన్మసిద్ధ అధికారికంగా లభించిందో, బ్రాహ్మణులకు నామ సంస్కారము జరగడంతోనే దివ్య బుద్ధి యొక్క ఈశ్వరీయ కానుక బాప్దాదా ద్వారా లభించింది. ఆ దివ్య బుద్ధి యొక్క ఆధారంపై ఆలోచించండి. జ్ఞానం కూడా ఒక్క క్షణంలోదే. రచయిత మరియు రచన, తండ్రి మరియు వారసత్వం మరియు యోగం కూడా ఒక్క క్షణందే. నేను బాబాకు చెంది ఉన్నాను, బాబా నా వారు, దివ్య గుణధారులుగా అవ్వడం ఇది కూడా ఒక క్షణకాలపు విషయమే. ఎందుకంటే జన్మను బట్టి, కులమును బట్టి అటువంటి ధారణ స్వతహాగా మరియు సహజంగా ప్రాప్తిస్తుంది. ఇది ఈశ్వరీయ కులం అయినప్పుడు గుణాలు అనగా ధారణలు కూడా ఈశ్వరీయముగానే ఉంటాయి కదా. బ్రాహ్మణ జన్మ ఉన్నతోన్నతమైన జన్మ కావున ధారణ కూడా ఉన్నతోన్నతంగానే ఉంటుంది. ధారణ కూడా ఒక్క క్షణానికి సంబంధించినదే. బాబా ఎలాగో పిల్లలు కూడా అలాగే మరియు సేవ కూడా ఒక్క క్షణ కాలముదే. అనుభవజ్ఞులుగయి ఖజానా యొక్క అధికారులుగయి బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఏదైతే మీ వద్ద ఉందో దానిని ఇతరులకు ఇవ్వడం ఒక క్షణపు విషయం మరియు సహజమైన విషయం. కావున ఒక్క క్షణ కాలపు విషయంలో ఇంతకాలము నడుస్తూ 2 నెలల బ్రాహ్మణులైనా లేక చాలా కాలం నుండి నడుస్తూ ఉన్న బ్రాహ్మణులైనా ఎలా నడుస్తున్నారు అని బాప్దాదా గమనిస్తున్నారు. బ్రాహ్మణులు అనగా క్షణంలో వారసత్వానికి అధికారులు కావున ఒక్క క్షణకాలపు అధికారులు మళ్ళీ ఆధీనంగా ఎందుకు అయిపోతారు? ఎందుకు? తమ అధికారం యొక్క స్థితి రూపీ సీట్ పై సెట్ అవ్వడం రాదా? విశ్రాంతిగా ఉండే సీటును వదిలి అలజడితో ఉన్న విశ్రాంతి లేని స్థితిలోకి ఎందుకు వస్తారు? సీటుని ఎందుకు వదులుతారు? మరియు పదే పదే సెట్ అయ్యేందుకు ఎందుకు కష్టపడతారు? సీటు నుండి దిగగానే సర్వశక్తుల ప్రాప్తి వెళ్ళిపోతుంది. శ్రేష్టమైన సీట్ అనగా శ్రేష్ట స్థితిలో సెట్ అవ్వడం ద్వారా అధికారపు అథారిటీ ఉంటుంది. ఎప్పుడైతే సీటును వదులుతారో అప్పుడు అథారిటీ ఎక్కడి నుండి వస్తుంది? సీటు నుండి దిగి తమ శక్తులకు ఆర్డర్ చేస్తారు కావునని అవి ఆర్డర్ను అంగీకరించవు. ఆ తర్వాత నేను మాస్టర్ సర్వశక్తివాన్ కదా, శక్తులు పని చేయడం లేదే అని ఆలోచిస్తారు. దాసుల ఆర్డర్ను దాసులు పాటిస్తారా? లేక యజమానుల ఆర్డర్ను దాసులు పాటిస్తారా? అప్పుడు ఇక ముఖం ఎలా అయిపోతుంది? మీరు అధికారి అయి కూడా దాసులాగా అయిపోయారు. ఏ విధంగా బలహీన శరీరం కలవారి ముఖం పాలిపోతుందో, ఎందుకంటే వారిలో రక్తం యొక్క శక్తి ఉండదు. అలా బలహీనాత్మ ఉదాసీనంగా అయిపోతుంది. జ్ఞానం కూడా వింటారు, సేవ చేస్తారు కానీ ఉదాసీన రూపంలో. సంతోషపు శక్తి, సర్వప్రాప్తుల శక్తి అంతమైపోతుంది. దాసులు సదా ఉదాసీనంగానే ఉంటారు. దాసి ఆత్మలలో నవ్వు పుట్టించే ఇంకే విషయాలు ఉంటాయి? కన్‌ఫ్యూజ్ అయిపోయాం, తికమక పడిపోయాం అని చిన్న చిన్న విషయాలకే అంటూ ఉంటారు. చూపు తగ్గిపోయినప్పుడు కంటి చూపు ఒకదానికి బదులుగా 2, 2గా, 3గా, 4గా కనిపిస్తాయి. అప్పుడు ఇది నిజమా? అది నిజమా? అంటూ తికమక పడిపోతారు కదా! అలాగే బలహీనాత్మలు ఒక్క మార్గానికి బదులుగా వేరే మార్గాలను కూడా చూస్తారు. ఒక్క శ్రీమతంతో పాటు ఇతర మతాలు కూడా కనిపిస్తాయి. అప్పుడు ఇది చెయ్యాలా లేక అది చెయ్యాలా? ఇది యథార్థమా లేక అది యథార్థమా అని ఆలోచిస్తారు. ఒకే మార్గం ఉన్నప్పుడు, ఒకే శ్రేష్ఠ మతం ఉన్నప్పుడు ఇది చెయ్యాలా లేక మరింకేదైనా చెయ్యాలా అన్న ప్రశ్నే లేదు. మీరు కన్‌ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు? స్వయమే రెండింటిని తయారు చేసుకొని ద్వంద్వంలోకి వస్తారు కావున. ఈ విచిత్రమైన నడవడికను చూసి బాప్దాదా నవ్వుకుంటున్నారు.
మీరు సీటుపై స్థితులైతే ఏకరసంగా ఒకే విధంగా ఉంటారు అని బాప్దాదా అంటున్నారు. కానీ చంచలమైన పిల్లల సమానంగా పదే పదే చుట్టూ తిరిగే అభ్యాసంతో మాయ యొక్క వలయం వచ్చేసింది అని అంటారు. కన్‌ఫ్యూజ్ అయ్యేందుకు ఎటువంటి ఆధారము లేదు. వ్యర్థమైన మరియు బలహీనమైనటువంటి వాటిని ఆధారంగా తీసుకుంటారు. అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది? చిక్కుకుపోతారు, లేక వ్రేలాడతారు, క్రింద పడిపోతారు. బాబా, నేను మీ వాడిని, మీరు శక్తినివ్వండి అని ఆర్తనాదాలు చేస్తారు. మీరు సీట్‌పై సెట్ అయి ఉన్నట్లయితే జ్ఞాన సూర్యుడి శక్తుల కిరణాలు మీ సీటు యొక్క ఛత్రఛాయగా స్వతహాగా సదా ప్రాప్తి అవుతాయి. సీటు నుండి క్రిందికి దిగి వ్యర్థమైన లేక బలహీనమైన సంకల్పాల గోడలను నిలబెడతారు. వ్యర్థ సంకల్పము ఒక్కటే రాదు. ఒక్క క్షణంలో ఒక దాని నుండి అనేక సంకల్పాలు ఉత్పన్నమవుతాయి. మరి దానితోనే అనేక ఇటుకల గోడలుగా అయిపోతాయి. కావున జ్ఞానసూర్యుడి శక్తుల కిరణాలు చేరుకోలేవు. మరియు సహాయం లభించడం లేదు, శక్తి లభించడం లేదు, సంతోషం కలగడం లేదు, లేక స్మృతి నిలవడం లేదు అని అంటూ ఉంటారు. అసలు అది ఎలా రాగలదు? కావున బాప్దాద పాత పిల్లలు మరియు క్రొత్త పిల్లలు ఎవరెవరైతే ఇటువంటి ఆటను ఆడతారో వారి ఆటను చూసి నవ్వుకుంటూ ఉన్నారు. ఒక్క క్షణంలో అయిపోవాల్సిన విషయాన్ని ఇంత కష్టంగా ఎందుకు చేసుకుంటూ ఉన్నారు? ఒకే దారి, ఒకే మతమును వదిలి మన్మతం మీకు నచ్చినట్టు పరమతం ఎందుకు మిక్స్ చేస్తారు? తమ బలహీనతలతో తయారు చేసుకున్న మార్గాలను ఇలా అయితే జరుగుతూనే ఉంటుందిలే, ఇలా అయితే నడుస్తూనే ఉంటుంది అని ఈ మార్గాలను స్వయమే తయారు చేసుకొని స్వయమే దారి తప్పిపోయే ఆటలోకి వచ్చేస్తున్నారు. గమ్యస్థానం నుండి దూరమైపోతారు. ఇలా ఎందుకు చేస్తారు? లేక అలా అయిపోతోంది, చేయడం లేదు, కానీ అయిపోతోంది, నేను అలా అనుకోలేదు, మాట్లాడేసా, చేసేసా, ఇలాగ ఆలోచిస్తున్నారా? అలా ఎందుకు జరుగుతుంది? జబ్బు ఎందుకు వస్తుంది? నిర్లక్ష్యము లేక బలహీనతతో వస్తుంది, లేక రోగం వచ్చేస్తుంది అని అంటారా? బలహీనంగాను అవ్వకండి. అలాగే మర్యాదల పథ్యము నుండి, మర్యాదల రేఖల నుండి బయటకు రాకండి. ఇప్పటి వరకు ఇదే ఆట ఆడుతూ ఉన్నారా? విశ్వ కళ్యాణపు కాంటాక్ట్ తీసుకున్న ఇంత పెద్ద వృత్తి కలవారు ఇలా చిన్న పిల్లల ఆటను ఆడుతూ ఉండడం అనేది ఎప్పటి వరకు? విశ్వం మీకోసం ఎదురు చూస్తోంది. శాంతి దూతలు రావాలి అని కోరుకుంటుంది. మా దేవతలు మాపై శాంతి యొక్క ఆశీర్వాదాలు లేక కృపను చూపించేందుకు రావాలి అని కోరుకుంటోంది. జోరు జోరుగా ఆర్తనాదాలు చేస్తూ గంటలు మ్రోగిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు తాళాలు మ్రోగిస్తూ ఉంటారు. డంకాలు కూడా మ్రోగిస్తూ ఉంటారు. మీరు రండి రండి అని పిలుస్తూ ఉంటారు. ఇటువంటి దేవాత్మలు తమ బాల్యపు ఆటలో ఉన్నట్లయితే మరి వారి పిలుపుని ఎలా వింటారు? కావున వారి పిలుపుని వినండి, మరి ఉపకారం చేయండి. ఏం చేయాలో అర్థమైందా? అచ్చా. బాబా కూడా సమయాన్ని గురించి ఆలోచిస్తారు, మీరు ఆలోచించరు. ఇటువంటి సదా శ్రేష్ఠ వివేకవంతులకు సదా ఒకే మతంపై ఒకే మార్గంపై నడిచేవారికి ఏకర స్థితిలో స్థితులై ఉండేవారికి సదా ఒక్క క్షణపు అధికారాన్ని స్మృతిలో ఉంచుకొని సమర్థ ఆత్మగా ఉండేవారికి వ్యర్థ సంకల్పాలాటను సమాప్తం చేసే విశ్వ కళ్యాణం చేసే శ్రేష్ఠ సేవాదారులకు ఇటువంటి మహానాత్మలకు దేవాత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. కుమారీలందరూ స్వయాన్ని శివశక్తులుగా భావిస్తున్నారా? శక్తులు సదా ఎక్కడ ఉంటారు? శివుడితో ఉంటారు కదా. ఎవరు ఎవరితో ఉంటారు వారి సాంగత్యపు రంగు వారిపై తప్పకుండా పడుతుంది. కావున బాబా గుణాలు ఏవైతే ఉన్నాయో, బాబా కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో అవే మీ గుణాలు, మీ కర్తవ్యాలు. బాబా కర్తవ్యము సేవ. కావున మీరందరూ సేవాదారులే కదా. సేవ చేస్తున్నారా లేక చెయ్యాలా? సదా బాబా సమానంగా కావాలి అన్న లక్ష్యాన్ని ఉంచండి. ఇవి బాబా వంటి కర్మల, బాబా వంటి మాటల, బాబా వంటి సంకల్పాల అని ప్రతి విషయంలోనూ పరిశీలించుకోండి. అలా ఉంటేనే బాబా సమానంగా చేయండి, లేకపోతే మార్చేసుకోండి. ఎందుకంటే సాధారణ కర్మలను
అర్ధకల్పం చేస్తారు. ఇప్పుడైతే బాబా సమానంగా కావాలి. అందరూ బాబా సమానమైన విశ్వ సేవాదారులే కదా! హద్దులోని వారు కాదు. ధైర్యం బావుంది. ధైర్యము మరియు ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. ఉత్సాహ ఉల్లాసాలే సదా ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. సదా ఉత్సాహ ఉల్లాసాలతో ఉండేవారు ప్రతి విషయంలోనూ నంబర్ వన్‌గా ఉంటారు. స్మృతిలోనూ నంబర్ వన్‌గా, జ్ఞానము, ధారణ, సేవ అన్నింటిలో నంబర్ వన్‌గా ఉంటారు. మీరలా ఉన్నారా? నంబర్ వన్ ఉత్సాహ ఉల్లాసాలు కలిగిన వారి ఇళ్లల్లో ఎలా ఉండగలరు? నిర్బంధనులుగా, బంధనాలు లేకుండా ఉంటారు. అందరూ ఎవరు? పంజరంలోని పక్షులా? లేక స్వతంత్ర పక్షులా ఎగురుతూ ఉండేవారా? చదువు యొక్క పంజరం ఉందా? జాబు యొక్క పంజరం ఉందా? మాతాపితల పంజరం ఉందా? ఇలా పంజరంలో ఉండే వారిని నంబర్ వన్ అని ఎలా అనగలం? ఇప్పుడు ఇక నిర్బంధనులుగా అయిపోండి. శక్తిశాలి ఆత్మల ముందు ఎవ్వరు ఏమీ చేయలేరు. తీవ్రంగా ప్రజ్వరిల్లుతున్న అగ్ని ముందుకు ఎవ్వరూ రారు. దూరం నుండే పారిపోతారు. మీరు కూడా యోగాగ్నిని ఎలా ప్రజ్వలితం చెయ్యాలి అంటే బంధనాన్ని కలిగించే వారెవ్వరూ మీ ముందుకు రాలేకపోవాలి. ఏదైనా జంతువును తరిమేయాలి అంటే అగ్నిని ఉపయోగిస్తారు. ఆ అగ్ని ముందుకు ఏ జంతువు రాలేదు. అలా లగన్ అనే అగ్నిని తీవ్రతరం చేయండి. అంత అటెన్షన్ ఉంచాలి. ఇప్పటి వరకు బంధన ఉన్నట్లయితే లగన్ ఉంది కానీ అగ్నిని ఇంకా తయారు చేయలేదు. ఇంకా కాలే. లగన్ ఉంది కాబట్టి ఇక్కడి వరకు చేరుకున్నారు. కానీ ఆ లగన్‌ను అగ్నిలా చేసుకోవాలి. ఇప్పుడు నిర్బంధనలుగా అయిపోతారు. అప్పుడు. ఎప్పుడైతే మీరు లగన్ అగ్నిలా జ్వాలా స్వరూపంగా చేసుకుంటారో అలాగా. అప్పుడు. లగన్ ఫుల్ ఫోర్స్‌తో ఉండాలి. శక్తులు మీరు మైదానంలోకి రండి. ఇంత పెద్ద గ్రూప్ ఏదైతే వచ్చిందో వారు. మరి తప్పకుండా అద్భుతం చేస్తారు కదా! ఇంతమంది హ్యాండ్స్ వెలువడినట్లయితే అద్భుతం జరుగుతుంది. అచ్చా! ఓం శాంతి.